అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజా గది ఉంటుంది. పూజా గదిలో పొరపాటున గనక కొన్ని వస్తువులు పెట్టినట్లయితే అనేక కష్టాలకు కారణమవుతుంది. పూజా గదిలో ఏ వస్తువులు పెట్టకూడదో, పూజా గదిలో ఉండకూడని వస్తువులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేయటం అనేది తమ దినచర్యలో భాగంగా భావిస్తారు. ఇందుకోసము ఇంట్లో పూజా గదిని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు ఇష్టదైవాన్ని పూజిస్తారు. ఇలా చేయటం వల్ల దేవుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుందని, ఇంట్లో సుఖ సంతోషాలు నిలిచి ఉంటాయని నమ్ముతుంటారు. పూజా గదిలో పూజా ద్రవ్యాలతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా పెట్టడం జరుగుతుంది. అయితే కొన్ని రకాల వస్తువులు పూజా గదిలో ఉన్నట్లయితే అనేక ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పూజా గది చాలా అత్యంత పవిత్రమైన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇంట్లో ఉన్న పూజా గది ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారము ఇంట్లో ఉన్న పూజా గదిలో కొన్ని వస్తువులను పెట్టకూడదు. తెలిసి తెలియక ఒక్కొక్కసారి ఇలాంటి వస్తువులు పూజా గదిలో ఉంచటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో పూజా గదిలో విరిగిపోయిన దేవుళ్ళ దేవతల విగ్రహాలు లేదా చిరిగిపోయిన చిత్రపటాలు, పగిలిపోయిన దేవుని విగ్రహాలు పూజా గదిలో ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని వ్యాపింపజేస్తాయి. పూజా గదిలో దేవుడికి పూజ చేసిన పువ్వులు ఎండిపోయిన తర్వాత కానీ, లేదా దేవుడి ఫోటోలకు వేసిన పూలదండలు వాడిపోయిన తర్వాత కానీ అవి ఇంట్లో ఉండకూడదు. అవి ప్రతికూలతకు చిహ్నంగా చెప్పబడతాయి. పూజా గదిలో దేవుడి ఫోటోలతో పాటు పూజ చేసుకోవటానికి కొన్ని శ్లోకాలు, అలాగే భగవద్గీత లాంటి పుస్తకాలను పెట్టుకుంటుంటారు. అలాంటి పుస్తకాలు చినిగిపోయినట్లయితే వాటిని పూజా గదిలో ఉంచకూడదు. చనిపోయిన వారి యొక్క చిత్రపటాలను ఇంటి పూజా గదిలో ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. మనము భక్తితో పూజించే దేవుడి ఫోటోలను, మన పెద్దల యొక్క ఫోటోలను పూజా గదిలో ఉంచకూడదు. పదునైన వస్తువులైన కత్తెర లేదా చాకు మొదలైన వస్తువులను పూజా గదిలో ఉంచకూడదు. ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి. పూజా గదిలో అగ్గిపుల్లలు ఉంచటము అశుభంగా చెప్పబడుతుంది. అవి ఇంట్లో అశాంతిని, ఇబ్బందులను కలిగిస్తాయి. పూజా గదిలో ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉండకూడదు. ఎక్కువ శంఖాలు ఉన్నట్లయితే వాస్తు దోషానికి కారణమవుతుంది. పూజా గదిలో ఒక్క శంఖం మాత్రమే ఉండాలి. కోపంతో చూసే దేవుడి పటాలను, భయంకరమైన రూపాలున్న దేవుడి ఫోటోలను, కాలభైరవుడు మొదలైన కాలభైరవుడు, నటరాజస్వామి లాంటి విగ్రహాలను పూజా గదిలో ఉంచకూడదు. ఒకే దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువ పూజా గదిలో ఉండకూడదు. పొరపాటున కూడా ఇంట్లో పూజా గదిలో చీపురు పెట్టకూడదు. ఇలా చేయటం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. పూజా గది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలి. పరిశుభ్రత ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే కొలువై ఉంటుంది. పూజా గదిలో ఉన్న దేవుడి పటాలను శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ ఎట్టి పరిస్థితిలో శుభ్రం చేయకూడదు. దేవుడి పటాలను శనివారం రోజు మాత్రమే శుభ్రం చేయాలి. దేవుని పటాలు శుభ్రం చేసే సమయంలో దేవుని ఫోటోలను నేలపైన ఉంచకూడదు. కింద ఏదైనా వస్త్రం పరిచి వాటి మీద దేవుని ఫోటోలను ఉంచాలి. దేవుని పూజ చేసుకునే సమయంలో నిలబడి పూజ చేయకూడదు. కింద ఏదైనా ఆసనం వేసుకొని ఆసనం పైన కూర్చొని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి వేరే చోట పెట్టాలి. లేకపోతే ఆసనం పైన దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.